వెల్కమ్ టు మగువ ఛానల్. కుటుంబం కోసం లోడెత్తింది ఒక మహిళ విమానం నడిపేందంటే అద్భుతం అంటారు. రోదసీమలోకి దూసుకెళ్ళిందంటే వామ్మో అంటారు. అదే ఓ మహిళ ఓ భారీ ట్రక్కును నడిపిందని తెలిస్తే ఆశ్చర్యం మాట అటుంచితే ఎంత కష్టం వచ్చిందని సానుభూతి ప్రకటిస్తారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన నీల్ కమల్ ఠాకూర్ ట్రక్ స్టీరింగ్ పట్టుకున్న తొలి మహిళగా ఆ రాష్ట్రంలో రికార్డు సృష్టించింది. కానీ టన్నుల కొద్దీ లోడున్న ట్రక్ ఆమె ఎందుకు ఎక్కింది, ఎందుకు నడిపిందని ఆరా తీస్తే మన హృదయం బరువెక్కుతుంది. ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవచ్చన్న ధైర్యము కలుగుతుంది. నీల్ కమల్ ఠాకూర్ గురించి ప్రదేశ్ కొండదారుల్లో ఎవరిని అడిగినా చెప్తారు. 9 ఏళ్లుగా ఆమె ట్రక్కు తిరగని లోయ లేదు, ఎక్కని కొండ లేదు. ఓ సిమెంట్ కంపెనీ నుంచి టన్నుల కొద్దీ లోడ్ వేసుకొని అనుకున్న సమయానికి చెప్పిన చోటుకు వెళ్ళి అన్లోడ్ చేయడంలో ఆమె దిట్ట. నిమిషం ఆలస్యం చెయ్యదు, అర నిమిషం వృధా కానివ్వదు. పగటిపూట ఎంత హుషారుగా లారీ నడుపుతుందో రాత్రులు అంతే జాగ్రత్తగా దూసుకుపోతుంది. తన ప్రయాణంలో విశేషాలను సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేసుకుంటుంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకుంది కూడా. ఓ 10 ఏళ్ల కిందట దాకా ప్రశాంతంగా సాగిన ఆమె జీవితాన్ని ఓ సంఘటన పూర్తిగా మార్చేసింది. తన భర్తను కొడుకును ఆప్యాయంగా నిమిరే ఆమె చేతుల్లోకి స్టీరింగ్ వచ్చేలా చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లా పిప్లఘాట్లో నీల్ కమల్ దంపతులు ఉండేవాళ్ళు. ఆమె భర్త ట్రక్ డ్రైవర్. బ్యాంకు లోనుతో 2 ట్రక్కులు తీసుకున్నాడు. ఒకటి ఆయనే నడిపేవాడు, ఇంకొకటి కిరాయికి ఇచ్చేవాడు. లారీ లోడుతో సుదూరాలకు వెళ్ళటం ఆయనకు పరిపాటి. 10 ఏళ్ల కిందట ఓ రోజు భర్త రాక కోసం ఎదురు చూస్తుంది నీల్ కమల్. 5 ఏళ్ల కొడుకును ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాజ్మా చపాతీ తినిపిస్తూ ఏవో కథలు చెబుతుంది. ఏ లారీ శబ్దం వచ్చినా ఆశగా దారి వంక చూస్తుండడము, వచ్చింది ఆయన కాదని తెలిసి నిరాశ చెందుతూ ఉండడం, ఇలాగే గడిచింది రోజంతా. ఆయన ఇంటికి వస్తారన్న సమయం దాటిపోయింది. ఏ తెల్లవారుజామునో ఇంటి ముందు ఏదో అలికిడి. వచ్చింది ట్రక్ కాదు, అంబులెన్స్. అందులో నుంచి భర్త మృతదేహాన్ని దింపారు. నీల్ కమల్ కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టయింది. ఆ ఇల్లు శోక సముద్రమైంది. రోజు భారీగా గడవసాగాయి. ఇంటి పట్టునే ఉండే బిడ్డ ఆకలి తీరలేదు. వయసు పైబడిన తన తల్లిని చూసుకునేదెలా? పక్షవాతంతో మంచాన పడ్డ తండ్రి పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలు ఆమెను మరింత కుంగదీశాయి. నీల్ కమల్కు కారు నడపడం వచ్చు. భర్తతో వెళ్ళినప్పుడు సరదాగా ట్రక్ స్టీరింగు పట్టుకునేది. వాటిని కిరాయికి తిప్పుకుంటూ కుటుంబ భారం మోయాలనుకుంది. అలా అనుకుందో లేదో బ్యాంక్ అధికారులు వచ్చి 2 ట్రక్కులను సీజ్ చేశారు. వారికి తన పరిస్థితి వివరించి సాయపడాలని కోరింది. బ్యాంక్ అధికారులు కనికరించారు. 2 ట్రక్కులు ఆమెకు అప్పగించారు. 2 డ్రైవర్లను నియమించుకొని పనిలో దిగింది నీల్ కమల్. 2 రోజులు గడిచాయో లేదో ఓ డ్రైవర్ డ్యూటీకి ఎగనామం పెట్టాడు. ఇంకో వారానికి మరో డ్రైవర్ ట్రక్కు తాళం చెవులు ఆమెకు అప్పగిస్తూ ఈ రోజు నాకు వేరే పనుందని వెళ్ళిపోయాడు. అత్యవసరంగా సరుకు డెలివరీ ఇవ్వాలి. డ్రైవర్లు అందుబాటులో లేరు. లోడ్ పంపకపోతే మాటొస్తుంది. తన జీవితమే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. గత్యంతరం లేక తానే రంగంలోకి దిగింది. పొద్దు పొడుస్తున్న వేళ ఆమెలో ధైర్యం ఉదయించింది. 10 ఏళ్లుగా మేనల్లుణ్ణి తోడుగా రమ్మని తానే స్టీరింగ్ అందుకుంది. కంపెనీ నుంచి సిమెంట్ లోడ్ తీసుకొని 108 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పట్టణానికి చేర్చింది. ఆ రాత్రి ప్రయాణం నాకు ఇప్పటికీ గుర్తుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.